హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 11. ఫ్రెండ్స్, ఇక వసుధార రిషిని ప్రేమిస్తున్న సంగతి అయితే ఇంట్లో చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక రిషి చాలా కష్టపడి అన్ని చోట్ల తిరిగిన తర్వాత తనకైతే ఒక మంచి కంపెనీలో జాబ్ అయితే వస్తుంది. అదే విషయాన్ని మొదటగా వసుధారకి కాల్ చేసి చెప్తాడు. దాంతో వసు సంతోషానికి హద్దులు ఉండవు. అలాగే రిషి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ జాబ్ వచ్చిందన్న సంగతి చెప్పడంతో మొదటగా రిషి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషిని ప్రేమగా దగ్గరికి తీసుకొని, నువ్వు అనుకున్నది సాధించావు రిషి, నాకు ఇక మీదట ఏం బాధ లేదు, నాకేమైపోయినా ఈ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావని నమ్మకం అయితే ఉంది అని చెప్పి అంటాడు. దాంతో ఇక రిషి, ఏంటి డాడీ ఆ మాటలు, అయినా మీకేం కాదు, మీకు మీ కొడుకు రిషి ఉన్నాడు కదా అని చెప్తుండడంతో ఇక రిషి వాళ్ళమ్మ కూడా, అవునండి అలా మాట్లాడకండి ఇలా సంతోషకరమైన సమయంలో అని చెప్పి అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వస్తార కూడా, ఇన్ని రోజులంటే రిషి గురించి ఇంట్లో చెప్పాలంటే భయపడ్డాను, ఇప్పుడు రిషికి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, ఇక ఇంట్లో చెప్పేస్తాను డాడ్ నేను రిషిని ప్రేమిస్తున్నానని, తను చాలా మంచివాడని చెప్పి ఇక ఇంటికి వెళ్ళి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అంతలోనే హాల్లో తన చెల్లెలు అలాగే తన అన్నయ్య కూడా ఉంటారు. వస్తారని చూసి, ఏంటంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు కాదు డాడ్ కూడా రానివ్వండి, అందరితో చెప్తాను అందరి ముందని అంటుంది. ఇక వాళ్ళ డాడ్ వచ్చిన తర్వాత ఇక రిషి వాళ్ళ చెల్లెలు, డాడ్ మీతో అక్క ఏదో చెప్పాలంట, ఈరోజు ఎందుకో తను చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉంటుంది. దాంతో ఇక వాళ్ళ డాడ్, అవునా అమ్మ ఏంటో చెప్పు అని అంటుంటే, చెప్తాను డాడ్, కానీ చెప్పాలంటే నాకు కాస్త భయంగా ఉంది, కానీ నా మాటకి మీరు విలువిస్తారని అనుకుంటున్నానని అంటుంది. దాంతో ఇక వసు వల్ల, నేను ఎప్పుడైనా నీ మాటని కాదన్నానా చెప్పు అని అంటాడు. దాంతో ఇక వసు, అది డాడ్, నేను ఒక అబ్బాయిని ప్రేమించానని అంటుంది. దాంతో ఇక వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు వసు, నువ్వేనా అని అంటాడు. అవును నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన పేరు రిషి, అలాగే తను చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, అలాగే తను ఇప్పుడు ఒక మంచి జాబ్ కూడా తెచ్చుకున్నాడని కంపెనీ పేరు కూడా చెప్తుంది. దాంతో వసు వాళ్ళ నాన్న, ఏం మాట్లాడుతున్నావు వసు, మన స్టేటస్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి, అయినా మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, నువ్వు ఆ కంపెనీలన్నింటికి నువ్వే ఎండీగా ఉండాలని నా ఆశ, అలాంటిది నువ్వు ఇలా ఒక సాధారణమైన వ్యక్తిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని అడుగుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు, అయినా నేను ఇంట్లో మీ చెల్లెలు మీ అన్నయ్య మీద కంటే నీపైనే నమ్మకం ఎక్కువగా పెట్టుకున్నాను, నువ్వంటేనే నాకు వాళ్ళిద్దరికన్నా ఎక్కువగా ప్రేమ, అలాగే నువ్వు నా మాటని కాదనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, అయినా నువ్వు ఆ అబ్బాయి మంచివాడని అంటున్నావు, కానీ నా కూతుర్ని నేను నాకన్నా గొప్ప స్థాయిలో ఉన్న తనకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, అంతేకాని ఇలాంటి వాడికి ఇచ్చి కాదని అంటాడు. దాంతో వసు, అలా మాట్లాడకండి డాడ్ అని అంటుంటే ఇక వస్తారా వాళ్ళ నాన్న, వసు నేను నీ మంచి కోసం చెప్తున్నాను, నా మాటని గౌరవించే దానివైతే నువ్వు ఆ అబ్బాయిని మర్చిపో, లేదు కాదు నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే ఈ డాడ్ని మర్చిపో, ఇదే నీకున్న ఆప్షన్స్ అని అక్కడి నుంచి ఇక వసు చెప్తున్నా వెళ్ళిపోతాడు. దాంతో వస్తారా బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ చెల్లెలు వాళ్ళ అన్నయ్య, అయినా డాడ్ ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు కదా, నీ పైన డాడ్కి చాలా నమ్మకం, అలాంటిది నువ్వెవరో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఆయన ఒప్పుకుంటారా, ఇప్పుడు ఏం చేస్తావో అంత నీ చేతుల్లోనే ఉంది, కానీ నువ్వు మాత్రం నీ మనసు చెప్పిందే వినని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లెలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వస్తారా చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా రిషి వాళ్ళ నాన్నగారికి బాగాలేదని చెప్పి నన్ను పట్టించుకోకపోయినా నేనే తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ లవ్ ప్రపోజ్ చేసి తనని ప్రేమించమని అడిగాను, ఇప్పుడు నేను కాదంటే రిషి ఏమైపోతాడు, అలాగే నాన్నగారు కూడా చిన్నతనం నుంచి నా మాటకి గౌరవం ఇస్తూ నేనేం కావాలన్నా నాకు తెచ్చిపెట్టారు, ఇప్పుడు నాన్న మాటను అలా కాదని చెప్పలేను,
రిషికి అవునని చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా నాన్నగారు ఒప్పుకున్న తర్వాతే నేను రిషిని పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నేను కూడా నాన్నగారిలాగే మొండిదాన్ని. ఎలాగైనా ఆయన్ని ఒప్పిస్తాను. అయినా నా ప్రేమకి ఆ పవర్ ఉందని అనుకుంటున్నాను అని చెప్పి వసుధార డిసైడ్ అవుతుంది. ఇక రిషితో కూడా ఈ విషయం చెప్పడంతో రిషి చాలా బాధపడతాడు. వసుధార, మన ప్రేమ పైన నీకు నమ్మకం ఉంటే నా మాట విను రిషి, నేను మా నాన్నని ఒప్పిస్తాను అంతవరకు అని అంటుంటే, సరే వసుధార, నీకోసం నేను ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. నువ్వు మీ నాన్నగారు ఒప్పుకున్న తర్వాతే మన పెళ్ళి గురించి ఆలోచిద్దామని అంటాడు. దాంతో వసుధార సంతోషానికి అవధులుండవు. ఇక వసుధార కూడా చాలా బెట్టుగా అయితే ఇంట్లో ఉంటుంది. దాంతో ఇక వసుధార వాళ్ళ అమ్మ కూడా, ఏంటండి మీరు, ఆ అబ్బాయి చాలా మంచివాడని అంటుంది కదా, ఒకసారి మీరు కూడా తనతో మాట్లాడొచ్చు కదా, ఆ అబ్బాయి మీకు కూడా నచ్చుతాడేమో అని అంటుంటే, సరే రేపు ఆఫీస్కి రమ్మని చెప్పని వసుతో అంటాడు.